అసెంబ్లీ సమావేశాలు మరోవైపు తోడుకొని తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని చదువురాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. అయితే ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన మొదటి ముఖ్యమంత్రి ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద బోరు. ఎందుకంటే వాటి వెనకాలంతా బిగ్ లాట్స్ ఉన్నారు. సీరియస్ కామెంట్ చేస్తుంది. రవి ప్రకాష్ వ్యవహారాలల్లో గవర్నర్ కనుక కేసీఆర్ ఎప్పుడు కూడా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు. తెలంగాణను సర్వనాశనం చేసింది. నేను ఎన్నోసార్లు చెప్పిన మీడియాలో కేసీఆర్ కనుక దోచుకున్నాడు అని అంటే మీరు బయట పెట్టండి. బండి సంజయ్ బీజేపీ కాపాడుతుంది కేటీఆర్ హరీష్ రావుని బీఆర్ఎస్ని. ఎర్రగడ్డల పిచ్చోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఈయన మాట్లాడే మాటలన్నీ పిచ్చి మాటలే. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే రెండు ఉండేది. ఒకటి, కానీ ప్రజలు అనుకున్నట్టుగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కొద్ది అహంకారం అనేది పెరిగేది. ఓపెన్గా చెప్పింది. నేను ఓపెన్గానే చెప్తా. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏమనుకున్నా అంటే ఈ దరిద్రునికి వేరే ఏం తెలియదు, కనీసం రియల్ ఎస్టేట్ అన్న 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. సీఎం కాగానే గొప్ప అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇదే ఆఖరి ఛాన్స్ ఆయనకు. మళ్ళీ ఆయన జన్మలో ఎమ్మెల్యే కూడా గెలవడు. సార్, విజయశాంతిని ఆమె అడగలేదు, హైకమాండ్ ఆమెను రంగంలోకి దించింది. తెలంగాణ ఉద్యమం టైంలో ఆమె కీలకంగా ఉంది. బిల్లు పాస్ అయ్యే టైంకి ఆమె పార్లమెంట్లో ఉంది. దీనికి సంబంధించి ఆమె హోంమంత్రి చేయడానికి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినారని తెలుస్తుంది. అసలు విజయశాంతి చరిత్ర చూస్తే ఆమె, నాకు తెలిసినంత వరకు ఆమె బీసీ కాదు, ఆమె తెలంగాణలో పుట్టలేదు. వరంగల్లో పుట్టిందంటారు కదా సార్. మీ ద్వారా ఆమె చరిత్ర అంతా నేను చెప్తానండి. నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు ముఖ్యమంత్రి సంభాషణ. ముఖ్యమంత్రి భాష ఏ విధంగా ఉందంటారు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు? గతంలో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. రవీంద్ర భారతిలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక సమావేశంలో వెంకయ్య నాయుడు భాష మీద మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు డాష్ మీద ఉన్నాడు. ఆయనను ఉద్దేశించే చెప్పాడు వెంకయ్య నాయుడు. చురుకలు అంటించాడు. భాష ఉందా ఉండాలి, ఆ పదవికి ఉందాతనం తెచ్చే విధంగా ఉండాలి తప్ప పదవికి ఉన్న ఆ స్థానాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు అని అంటే తను రెస్పాండ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. సరే, ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పటిదాకా ఏదో మాట్లాడినాము, ఇప్పటి నుంచి నేను కూడా అట్లా మాట్లాడను అని చెప్పి కమిట్ అయ్యాడు. బట్ దాన్ని తన మాట మీద తను నిలబడట్లేదు. నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉందాము అని అనుకున్నా కూడా ఆ భాష వినేసరికి బ్లడ్ బాయిల్ అవుతున్నది. అంటే ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని అంటారు. అవును సార్. నిన్న కూడా ఏమన్నాడు, నేను ఉప్పు కారం తినటువంటి, నాకు చీమనెత్తురు లేదా, నాకు రోషన్ లేదా, అట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నువ్వు ప్రమాణం చేసిందేమో రాగద్వేషాలకు అతీతంగా. ఇక నీకు చీమనెత్తురు ఉన్నోనివి అయితే నువ్వు ఇవన్నీ నీకు కూడా అందరిలాగానే కామన్ మ్యాన్ లాగా ఆ కసి పెరిగినట్టయితే, ఉప్పు కారం తిన్నప్పుడు వచ్చే కసి పెరిగినట్టయితే నీ ప్రమాణ స్వీకారాన్ని నువ్వు ఎట్లా సమర్థించుకుంటావు? రాగద్వేషాలకు అతీతంగా లేవు కదా నువ్వు. బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి అనొచ్చా ఒక ముఖ్యమంత్రి? అంటే నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నారు అంటే ఇక కక్షపూరితంగా మాట్లాడమే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా కక్షపూరితంగా మాట్లాడినట్టయితే దాని కోర్స్ ఆఫ్ లా ఉంటుంది కదా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నువ్వు అట్లా రెస్పాండ్ అవుడేంది? రైట్. ఒక్కరెవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అట్లా మాట్లాడిచ్చినందుకు, దాన్ని ప్రసారం చేసినందుకు మొత్తం మీడియా మీద అటాక్ చేయడం ఏంది అసలు? సరే, ఏదన్నా కానీ నువ్వు రౌడీగా అని ఒప్పుకో, నువ్వు బట్టలు కూడా తీసుకొడతానంటే నేను సమర్థిస్తాను నేను. కాబట్టి చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే వయసులో చూసినట్టయితే చిన్న వయసులో ఒక అరుదైన అవకాశం వచ్చింది, తను ఎదగాలనుకున్నాడు, ఒక విజన్ పెట్టుకున్నాడు, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంత ఉండాలి, తన ద్వారా తన పదవి గౌరవం పెంచాలి. కానీ ఆ సీట్లో కూర్చొని ఆ గౌరవాన్ని దిగజార్చినట్టయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అంటే ఎవరికన్నా గౌరవం ఉంటుంది? అసెంబ్లీ ఉపన్యాసాలు చూడగలుగుతామా? కొంచెం ఉండొచ్చు కదా, తప్పేమున్నది? ఇంకా పెద్దరికం రాలేదంటారు సార్ రేవంత్ రెడ్డికి? అది వస్తుందని కూడా ఆశ లేదు. ఇదివరకు కొద్దిగా ఉండే. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సీఎం అయినాక. ఆయన ఏమన్నాడంటే, నేను పరిస్థితులకు తగ్గట్టుగా నేను రైజ్ అవుతా అన్నాడు. సరే, జెడ్పీటీసీ నుంచి ఎంపీ దాకా రైజ్ అయిండేమో, కానీ ముఖ్యమంత్రి హోదా తీసుకున్న తర్వాత గతంలో
స్వాతంత్రం వచ్చిన తర్వాత అంజయ్య లాంటి తక్కువ చదువుకున్న వాళ్ళు, ప్రజల భాషలో మాట్లాడే లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు, దాదాపు ఎంతోమంది అంటే ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది చదువురాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో ఏ చర్చకాని సిద్ధం అంటే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, ఖబర్దార్ అంటే అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా వచ్చింది, అది కూడా కొంత ఉందా ఉంది, ఇంత దరిద్రంగా లేదు. అంటే రేపు భవిష్యత్ తరాలు అసహించుకునే విధంగా చరిత్రహీనునిగా ఈ ముఖ్యమంత్రి మిగిలిపోతాడు ఆయన భాష మార్చుకోకపోతే. ఈ గవర్నర్ కనుక రాజ్యాంగాన్ని పాటించేవాడైతే, చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నా సార్, రాజ్యాంగ రక్షకుడు ఎవరు మన స్టేట్లో? గవర్నర్ కనుక రాజ్యాంగం మీద గౌరవం ఉండి దాన్ని రక్షించేవాడైతే రాష్ట్రపతికి ఈయన బర్తరఫ్ చేయాలని లెటర్ పెట్టాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం గవర్నర్ దగ్గరనే చేసేది. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ ఇద్దరు జర్నలిస్టుల విషయంలో అసెంబ్లీలో జరిగిన దానిలో రాగద్వేషాలకు అతీతంగా రేవంత్ రెడ్డి వ్యవహరించిండా? ఉప్పు కారం తినటోన్ని, పౌరుషం ఉన్నోన్ని, చీమునెత్తురు ఉన్నోన్ని నేను చూస్తూ ఊకుంటానా? నా బిడ్డలు నా కుటుంబ సభ్యులను తిడతా ఉంటే ఇది రాగద్వేషం కాదా? నువ్వు ఎట్లా అర్హులు చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా నీకు అర్హత ఉన్నదా? దీన్ని ఎవరు పట్టించుకోవాలి? గవర్నర్ గారు పట్టించుకోవాలి. ఎవరికి సిఫారసు చేయాలి? రాష్ట్రపతి సిఫారసు చేయాలి. రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలి చీఫ్ మినిస్టర్గా. ఈ అర్హత లేని ప్రజలు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇంకెన్ని అనుభవించాల్సి వస్తుందో ఇంకో 2 ఏళ్ళు ఆయన ఉన్నట్టయితే. ఇంకా ఉంది కదా సార్, 3.5 ఏళ్ళు ఉంది కదా సార్. అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు. ముఖ్యంగా రోజా రొయ్యల పులుసు తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గతంలో ఈ ప్రగతి భవన్కి వెలిసి వీర తిలకం దిద్దిండు, జలాలన్నీ ఆంధ్రాకి ఇచ్చిండు. ఏమంటారు సార్? కేసీఆర్ కంటే గొప్ప చీఫ్ మినిస్టర్ అనిపించుకోవాలంటే ఆయన కంటే మంచి పనులు చేయాలి. కేసీఆర్ విషయంలో కూడా చెప్తాను నేను, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆయనను ఏలు పెట్టి చూపెట్టేవాడు లేడు. ఇంకా ఒక మాట, 1947 తర్వాత సార్ 2023 వరకు సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ఈ 9.5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచడంలో, ఆర్థికాభివృద్ధి రేటును పెంచడంలో ప్రపంచంలో ఏ దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా ఎవరు కూడా అంత పెంచలేదు. 62,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2 లక్షల కోట్లు తీసుకుపోయాడు కేసీఆర్. ఈ పెద్ద మనిషి 70,000 కోట్లు మేనేజ్ చేశాడు ఇప్పుడు ఏడాది లోపలనే. పోనీ అప్పు చేయడంలో కూడా అంటే 9.5 ఏళ్ళలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఏడాదిలో 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఆయన జీతాలు ఇవ్వలేదని ఎంప్లాయీస్ అంతా అలిగి రేవంత్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు. జీతాలు ఇవ్వడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తర్వాత కేసీఆర్ కూడా లంకె బిందెలు పెట్టుకొని పరిపాలన చేయలేదు. వాళ్ళు ఏదో 50-60 కోట్లు మనకు మిగిలినాయని చెప్పి ఇచ్చి ఉండొచ్చు, కానీ మిగులు బడ్జెట్ చాలానే ఉండే. మిగులు బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ ఏముంటది? 50-60 కోట్లు ఉండొచ్చు. మిగులు బడ్జెట్ అంటే ఏంది? పంచుకున్నప్పుడు కొంత మనకు వచ్చింది, అప్పులు వచ్చినాయి, అప్పులతో పాటు 60-70 కోట్లు మిగులు బడ్జెట్. సార్ ధనిక రాష్ట్రం అన్నారు కదా బాగా. మిగులు బడ్జెట్ అంటే ఏందబ్బా? మన అవసరాలన్నీ తీరంగా ఇక మిగిలినాయా? సింగపూర్లో ఒక 2-3 ఇయర్స్ కింద ఏం చేశారంటే వాళ్ళ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, సింగపూర్ అంతా ఒకటే సిటీ, దాని అభివృద్ధి కోసం పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టిన తర్వాత ఇంకా బడ్జెట్లో డబ్బులు ఉన్నాయి, దాన్ని అందరు అకౌంట్లలో ఇస్తారు. దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. ఇంకోటి, మనం ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, ఒక్కొక్క రంగానికి ఇంత ఖర్చు చేస్తామని చెప్తాం. అన్ని రంగాలకు చెప్పిన పద్ధతిలో ఖర్చు చేసిన తర్వాత ఇంకా డబ్బు మిగిలితే మిగులు బడ్జెట్ అంటాం. అట్లుందా తెలంగాణ పరిస్థితి? తర్వాత మిగులు బడ్జెటే ఉంటే కాళేశ్వరం మీద 80,000 కోట్లు అప్పెందుకు చేస్తాడు? అంటే ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని 50 కోట్లు 60 కోట్లు అంతే పంచుకోగా మనకు వచ్చింది. అంతే వేలా సార్? 50,000 కోట్ల 60 కోట్ల ఓన్లీ కోట్లే అంతే. క్యాష్ ఎంత ఉన్నది అప్పుడు? అంటే ట్రెజరీలో ఏమున్నది అనేది ఇంపార్టెంట్ కదా. అవును సార్, అంతే. 50-60 కోట్లు ఉండే, దాంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందా? అంటే ఒకటి అవగాహన లేనందుకు నేనేమి తప్పు పట్టారు రేవంత్ రెడ్డి, కానీ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత అవగాహన పెంచుకోవాలి కదా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుందంటే ఆయన పరిపాలన మీద కానీ,
ఆయనకు తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే విషయంలో కానీ ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టుంటుంది. ఎట్లుంటుంది ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే? సినిమాల డైలాగులు చెప్తారు, లేదా సినిమా టైటిల్స్ హిందీ మాట్లాడతారు కదా, హిందీ రానోడు ముఖదట్ట సికిందర్ బాబీ అనుకుంటా సినిమా పేర్లన్నీ చదువుతారు. ఓకే, ఇప్పుడు ఆయన పరిపాలన అట్లుంది. ఏ విషయంలో కూడా ఆయనకు అపరిపక్వతే కనబడుతుంది, పరిపక్వత రాలేదు. కానీ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ మీరు అన్న నీళ్ళ చెప్పాలి నేను సార్. రొయ్యల పులుసుకో లేకుంటే ప్రగతి భవన్లో భోజనాలు పెట్టో కృష్ణా జలాలు కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు. తెలంగాణను సర్వనాశనం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు దాదాపు 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆ పాపానికి అంతా కూడా మూల్యం చెల్లించాల్సింది టీడీపీ కాంగ్రెస్లే. ఓకే, వాళ్ళ పరిపాలనని అస్తవ్యస్తమైంది తెలంగాణ. ఇవాళ పాముగుట్టి వేలాది మంది రైతులు చచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం పొలాలలో పోయి పాముల మీద అడుగులేసి కాటుకు బలైపోతున్నారు. ఎలక్ట్రిసిటీ పవర్ షాక్తో చచ్చిపోతున్నారు. ఇదంతా కూడా మళ్ళీ మొదలైంది. చేనేతకారుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ ఇప్పటికి దాదాపు 500-600 మంది చనిపోయారు. కుటుంబాలతో సహా బలైపోతున్నారు. అంటే ఈ ఆత్మహత్యలను తగ్గించింది కేసీఆర్. చేనేతకారుల ఆత్మహత్యలను తగ్గించింది కేసీఆర్. 24 గంటలు కరెంట్ వచ్చేలాగా చేసింది కేసీఆర్. కానీ ఈ 24 గంటల కరెంట్కి సంబంధించి కూడా ఒక స్కామ్ ఉంది అని చెప్పి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇప్పుడు ఈయన అసమర్థుడు అనుకుంటే కనుక స్కామ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. నిన్ను ఎవడు బయట పెట్టద్దు అన్నాడు, నిన్ను ఎవడు అరెస్ట్ చేయొద్దు అన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పిన మీడియాలో, కేసీఆర్ కనుక దోచుకున్నాడు అని అంటే మీరు బయట పెట్టండి, సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని నేనే ఉంటా అని చెప్పాను. ₹1 అవినీతిని బయట పెట్టగలిగాడు. బండి సంజయ్కి సంబంధించి సవాల్ కూడా విసిరిండు కదా సార్ రీసెంట్గా. బండి సంజయ్ బీజేపీ కాపాడుతుంది కేటీఆర్ హరీష్ రావుని బీఆర్ఎస్ని. నేను ఏమంటున్నా, ఎర్రగడ్డల పిచ్చోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఈయన మాట్లాడే మాటలన్నీ పిచ్చి మాటలే. అట్లా ఏమైనా ఉంటుంది సార్? బీజేపీ కాపాడే ఏమైనా అవకాశం ఉంటుందా? అలాంటి బీజేపీని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి. బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. బీజేపీ కనుక ఆ రోజు అన్ని స్థానాల్లో పోటీ పెట్టి మోడీ వచ్చి 50 స్థానాల్లో ప్రచారం చేస్తుంటే రేవంత్ రెడ్డి గెలిచేవాడే కాదు. అధికారంలోకి వచ్చే పార్టీ కాదు అది. కేసీఆర్ వచ్చేవాడు ట్రయాంగిల్ ఓట్స్ చీలి. ఆ ఓట్స్ చీలకుండా మోడీ ఏం చేశాడంటే పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించాడు. అప్పుడు ఆయన సహకరించాడు, ఇప్పుడు ఆయన బీజేపీ మొత్తం పోటీ చేసినట్టు కదా సార్ అన్ని నియోజకవర్గాల్లో. ఏవో నామినల్గా పెడతారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కిషన్ రెడ్డో లేకుంటే మోడీయో అమిత్ షానో అక్కడ ప్రచారానికి పోతారు. వాళ్ళు 15 సీట్లు కాన్సన్ట్రేట్ చేశారు, 8 గెలిచారు. అంటే వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇప్పుడు బాగా దూకుడుగా పోతున్న బండి సంజయ్ని వెనక్కి లాగింది ఎందుకంటే వన్ సైడ్ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ని దించాలని. ఈ దేశంలో ఎవడన్నా మోడీకి అగైనెస్ట్గా చిత్తశుద్ధితోని ఆయన దించాలని ప్రయత్నం చేసి నెక్స్ట్ టైం ఆయన గవర్నమెంట్ రావద్దని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఒక్కటి చేసైనా అడ్డుకోవాలనుకున్నది ఓన్లీ కేసీఆర్. మోడీ పట్ల కేసీఆర్కు ఉన్నంత వ్యతిరేకత కానీ ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, 5 ఏళ్ళు రాష్ట్రానికి ఏం చేయకపోవడం కావచ్చు. అందుకే కదా భారత రాష్ట్ర సమితిని పెట్టింది, ఆయన ఢీకొనడానికే కదా. కాంగ్రెస్కు చేత కాదు నేనన్నా ఎదుర్కొంటాను కదా పెట్టింది. ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఎట్లుంటే సార్ పరిస్థితి ఎట్లుంటే? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే 2 ఉండేది. ఒకటి, ఆయన ఏమి ముందు ప్రామిసెస్ ఏం చేయలేదు. ఉన్న బడ్జెట్ ఏందో తెలుసు ఆయనకు. వీళ్ళలాగా అడ్డగోలు ప్రామిసెస్ చేయలేదు. వీళ్ళు చేసినాక 2వ విడత మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము కూడా ఇస్తాం 15,000 రైతు బంధు అని అన్నాడు. అలాగే పెన్షన్ కూడా. అయితే ఆయనకి ఏంటంటే పరిపాలన అనుభవం ఉన్నది, తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉన్నది. ఆయన అనుకుంటే ఆయన తేయగలుగుతాడు, చేయగలుగుతాడు. అప్పు పుట్టించేవాడు, కొన్నిట్లో కట్ చేసైనా కొన్ని పెంచేవాడు. ఒకటి, రైతులు సుసంపన్నంగా ఉండేవాళ్ళు. నీళ్లు అప్పుడు కనీసం 85 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి అంటే 1,25,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. ఆయన ఏవైతే పూర్తి చేయలేకపోయాడో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే స్థాయిలో ఉండేది. ఇదే మహబూబ్నగర్ జిల్లా, ఇదే రంగారెడ్డి జిల్లా, ఇదే నల్గొండ జిల్లా. డిండి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. కాళేశ్వరం ఒక 2-3 నెలల్లో రిపేర్ అయిపోయి ఇప్పుడు రబీ పంటలకు తుంగతుర్తి దాకా నీళ్ళు ఇచ్చి ఉండేవాడు. అన్ని చేతులారా తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటే చాలా విషయాలలో బాగుండేది. కానీ ప్రజలు అనుకున్నట్టుగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కొద్ది అహంకారం అనేది పెరిగేది. అంటే పరిపాలన విషయంలో బాగుండేది, ప్రజలకు ఏం జరగాలి అనే దానిలో మనం మచ్చ లేకుండా ఉండేది. వ్యక్తిగతంగా మాత్రం ఇంకా వాళ్ళు కలవకపోవడము,
మంత్రులను దగ్గర రానియకపోవడం, ఎమ్మెల్యేల దగ్గర రానియకపోవడం, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఉద్యమకారుల దగ్గర రానియకపోవడం, ఇవన్నీ ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుండే. ఎందుకంటే నేను ఓపెన్గానే చెప్తా, నాకేం పోయేది ఉంది, ఉన్నది చెప్పాలి ప్రజలకు, మనమే దాచుకోవాలన్నా. వాస్తవంగా ఏంటంటే రెండోసారి గద్దెనెక్కించిన తర్వాతనే మనం చేంజ్ చూస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళందరూ యాటిట్యూడ్స్లో, ఈవెన్ ఎమ్మెల్యేలు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ కింద నుంచి ఎమ్మెల్యేలకు కూడా అదే అహంకారం ఉండే. విద్యాశాఖ సమీక్షకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా లోపలికి రానివ్వలేదు అని ఒకటి తప్పది. హోంమంత్రిని కూడా ఒక ఇవన్నీ తప్పు. ఏంటంటే ఆయన మీద బురద తల్లుతున్నారు, రాళ్ళేస్తున్నారు. హోంమంత్రి మాట్లాడుతున్నా సార్ మొహమ్మద్ అలీది. కేసీఆర్ కూడా కారణాలని కలవకపోవడానికి. ఎందుకు సార్, ఎందుకు కలవకపోతున్నా? ఆయనకి ఏంటంటే ఇప్పుడు మీరు నేను వేరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన కొన్ని ఇష్యూస్ మీద ఆలోచిస్తున్న టైంలో డిస్టర్బ్ కాడు ఆయన అందరిలాగా. ఎవడైనా రాని బయట అంతే, ఆయన అనుకున్నది దాని మీద ఆన్సర్ దొరికేదాకా ఆయన దాని మీదనే ధ్యానం చేసినట్టుగా పరిశోధన అంతే. ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరిని పిలవాలి, వాళ్ళే వస్తారు. అదొక పద్ధతి. అది ఆయన ఆలోచన పద్ధతి అట్లుండేది. ఇంకోటి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకు అహంకారంగా కనబడుతుంది, కానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి సమయం దొరకదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, నేను కంచెలు బద్దలు కొట్టినా అన్నాడు. ఎంతమందిని కలుస్తున్నాడు? 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గుమ్మడి నరసైనా కలవలేదు. ఏదైనా కానీ అంటే ఇప్పుడు నువ్వు పోగలుగుతావు ఇమ్మీడియట్గా, నేను పోగలుగుతానా? లేనప్పుడు మన ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ బాధ్యతలు ఉంటే అర్థం చేసుకోవాలి మనం. కేసీఆర్ విషయంలో నేను తప్పట్టేది ఏంటంటే అది ఫక్త్ రాజకీయ పార్టీ, నాది ఉద్యమ పార్టీ కాదన్నాడు, బాగానే ఉంది. కానీ నీ అనుబంధం ఎట్లా పోతుంది? ఇప్పుడు మేమందరం ఓన్ చేసుకున్నాం. అవును సార్. మరి ఓన్ చేసుకున్న వాళ్ళని ఒకటేసారి ఒక స్ట్రోక్తో కట్ చేస్తారంటే మేము ఊపుకుంటాము? అంతే కదా సార్. మేము అంటాం ఇట్లనే, మాకు అది అహంకారంగానే కనబడుతుంది. అవును సార్. నీకేమో సమయపాలన కనబడుతుంది. అది ఒక్కటే ఆయన విషయంలో ఏంటంటే కొన్ని చేయాల్సిన పనులు చేయలేదు, కొంతమందిని కలవాల్సిన వాళ్ళని కలవలేదు, కొంతమంది చేయాల్సింది చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. బట్ తెలంగాణ ప్రజల కోణంలో నుంచి చేసినప్పుడు ఆయన నిజంగానే దేవుడు. ఎవరికేం తక్కువ చేసిండు అని చెప్పి ఆయన తిట్టాలి? నేను చెప్తున్నా కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రుల యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ తీసుకోండి, కేసీఆర్ ఇస్ టాప్. రెండవది, ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఉండుంటే అసలు 57 ఏళ్ల విధ్వంసం నుంచి తెలంగాణను 100% పునర్నిర్మాణం చేసేవాడు. వాళ్ళు చేసింది చెప్పుకోలేదు ఎలక్షన్లలో. వాళ్ళ ఓటమి వాళ్ళ వైఫల్యం కాదు, అది చెప్పుకోలేదు. ప్రజల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడ్డది. కానీ కేసీఆర్ గారు ఓడిపోగానే సార్, అంటే మెజారిటీ కాంగ్రెస్కి రాగానే ఆయన సాయంత్రం ప్రగతి భవన్ నేరుగా గజ్వెల్కి వెళ్ళిపోయాడు. ఆయన అంటే బయటకు వచ్చి మాట్లాడి గవర్నర్కి వెళ్ళేసి లెటర్ ఇస్తారు కదా సార్, అదంతా ఆయన ఇవ్వాలని అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి వీళ్ళే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇవ్వడం. ఇవన్నీ ఒకరితో ఒకరిని కంపేర్ చేయొద్దు, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి అంతే. ఆయన ఎక్కడి నుంచైనా పంపవచ్చు, ఎవరి ద్వారానైనా పంపవచ్చు. మనము ఎప్పుడు కూడా మన కొడుకులు 2 పిల్లలు ఉంటే కూడా ఒకరితో ఒకరిని కంపేర్ చేయొద్దు. ముఖ్యమంత్రులను కూడా అంతే, ఎవరి ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కేసీఆర్లో ఏ లోపం ఉన్నదో రాజశేఖర రెడ్డిలో అది లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఆయన హెల్ప్ చేశాడు. కేసీఆర్ కూడా చేస్తాడు, ఆ విషయంలో ఆయన తక్కువ కాదు. కానీ కొన్ని వేల మంది లక్షల మంది ఉండేసరికి అందరికీ ఆయన చేయలేకపోయాడు. బట్ ఆయనకి ఎవరైతే దగ్గర అనుకున్నాడో వాళ్ళకి చేశాడు ఆయన. కాబట్టి అది కంపేర్ చేయడం బాగుండదు. బట్ కేసీఆర్లో ఉండే ప్లస్ పాయింట్స్ కేసీఆర్లో ఉంటాయి. అయితే కృష్ణా జలాల విషయంలో మాత్రం కేసీఆర్ కంటే గట్టిగా కొట్లాడిన నాయకుడు ఎవరు లేరు. నీళ్ళ గురించి అవగాహన కూడా కేసీఆర్కు ఉన్నంత అవగాహన ఇంకెవరికి కూడా లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఎక్కడ నీళ్లు పారించాలి, ఎక్కడ పారవు, ఎక్కడ మిట్ట ఉన్నది, ఎక్కడ వంపు ఉన్నది, ఎక్కడ మనకు రిజర్వాయర్స్ ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ అద్భుతంగా నీటిపారుదల వ్యవస్థను తీర్చిదిద్దాడు. వీళ్ళందరికీ వాటి గొప్పతనం తెలియక మౌలానా సాగర్ మీద విరుచుకోబడతారు, కాళేశ్వరం మీద విరుచుకోబడతారు. రేపు లైఫ్ లైన్ అవే ప్రాజెక్టులు. ఇప్పుడే కాదు, ఇంకా తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ పేరు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కాళేశ్వరం కట్టినందుకు ఇంకో 1000 సంవత్సరాలు ఆయన పేరు ఉంటుంది. రైట్. అవి రిపేర్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ వాటిని కాపాడుకుంటూనే ఉంటారు. సార్, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో కానీ రీసెంట్గా మన డిస్కషన్లో కూడా వచ్చింది, ఏదైతే ల్యాండ్ 1 ఎకరాకి సంబంధించి ఆ ల్యాండ్ అడ్డగోలుగా అప్పట్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి అంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు నేను కూడా విన్నా. ఆయన ఏమంటారంటే 1 ఎకరంలో 1:1.5 1.3 మన కన్స్ట్రక్షన్కు అనుమతిస్తారు స్క్వేర్ ఫీట్ ఏరియా. బట్ కేసీఆర్ ఏకంగా 1:4 1:5 ఇచ్చాడు. అంటే హైరైజ్ బిల్డింగ్స్ ఇచ్చి అందులో 1,00,000 సేఫ్టీ, ఒక్కొక్క దానిలో 1,00,000 సేఫ్టీ ఇట్లా రాయించుకున్నాడు అని చెప్పి. అంటే ముఖ్యమంత్రికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు ఒక ఆరోపణ ఇస్తావు కేటీఆర్ మీద, ఆయనకి మినిమం సంస్కారం కూడా లేకుండా అమర్యాదగా
ఆయన గురించి ఉచ్చరిస్తాడు. ఓకే మాజీ మంత్రిని సార్ ప్రజెంట్ ఎమ్మెల్యే అట్లా దుర్భాషలు ఆడవచ్చా ఫ్లోర్లో ఒక ముఖ్యమంత్రి? సరే, అది ఆయన సంస్కారానికి వదిలేద్దాం. 1,00,000 ఎస్ఎఫ్టీ కేటీఆర్ రాయించుకున్నట్టుగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ఆవాకులు చెవాకులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తుంటారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క ఉపన్యాసం మీద ఒక 100 ప్రివిలేజ్ మోషన్స్ చేయవచ్చు అన్నట్టు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట మీద అది అబద్ధమని అవుతుంది, అది దుర్భాషణ అవుతుంది. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి దాని మీద వేయచ్చు వాళ్ళు ప్రివిలేజ్ మోషన్. తబాకులు ఉల్లంఘనే అవుతుంది. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఒక ఎకరంలో 1:3 కాదు, 1:1.3 అని చెప్పాడు. 1:3, 1:4 అంటే 3 రెట్లు 4 రెట్లు హై రైజ్కి ఎవరు ఇచ్చారు ఫస్ట్ పర్మిషన్? అది కేసీఆర్ ఇచ్చిండు. అంతకంటే ముందు నేనే కట్టిన హైదరాబాద్ సిటీని అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఈయన కేసీఆర్ మాట మాట్లాడకుండా హైదరాబాద్ నగర నిర్మాణం కుతుబ్ షాయిలు చేశారు, చంద్రబాబు చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, తర్వాత నేను చేస్తున్నా అంటున్నాడు. మధ్యలో 9.5 సంవత్సరాల గురించి ఎక్కడ మాట్లాడాడు? కేసీఆర్ ది చరిత్ర రాగా ద్వేషాలల్లా ఇదొకటి. కేసీఆర్ పేరే రాదు. ఏ నేషనల్ సమ్మిట్ కానీ ఇంటర్నేషనల్ సమ్మిట్ కానీ ఏ టీవీలలో కానీ, మొన్న కూడా రాజ్దీప్ సర్దేశాయ్తో మాట్లాడిన దానిలో కానీ, అంతకుముందు మాట్లాడిన వాటిలలో కానీ, అక్కడెక్కడనో పోయి ఎకనామిక్ ఫోరంలో మాట్లాడింది కానీ, హైదరాబాద్ కట్టింది కుతుబ్ షాయిలు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, తర్వాత నేను. అంటే 9.5 సంవత్సరాల్లో 57 ఏళ్ళ విధ్వంసం నుంచి తెలంగాణను బతికించి శ్వాస తీసుకునేటట్టు చేసిండు. నువ్వు మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ పేరు తొలగిపోతుందా? ఎవరి హృదయాల్లో నుంచి చెరిపేదలుచుకున్నావు నువ్వు? అవుతుందా? ఆయన అడుగుజాడలను తుడిచేయాలని నీకుంటే ఆ అసెంబ్లీలో ఎందుకు కూర్చుంటున్నావు? ఇక్కడ ప్రగతి భవన్కి ఎందుకు నువ్వు తీసుకున్నావు? సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అందుకే సార్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి నివాళులు అర్పించడానికి పోతున్నాడు కూడా. ఆయన ఈ దళిత వ్యతిరేకి, పచ్చి దళిత వ్యతిరేకి. ఇవాళ ఆయన దళితులకు రిజర్వేషన్ అది పెట్టినా కూడా ఈ దళిత వ్యతిరేకి, ఈ బీసీల వ్యతిరేకి. రేవంత్ రెడ్డి అంత పచ్చి బీసీల వ్యతిరేకి నేను చూడలే ఇప్పటిదాకా. ఎందుకంటే రెడ్ల సంఖ్యను పెంచి మా మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించాడు, బీసీల సంఖ్యను తగ్గించాడు. ఇప్పుడు ఆయన ధైర్యం ఉంటే, దమ్ముంటే 42% బిల్ పెట్టిండు కదా. ఈమనండి 20,000 crores ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు రాశారు. బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. కాంట్రాక్టర్లలో 42% ఇవ్వమనండి. కేసీఆర్ మన గౌడ్స్కు వైన్ షాపులలో 50% ఇచ్చాడు. నువ్వు ఈ ధైర్యం ఉంటే, నీ దమ్ముంటే, ఓన్లీ ఫర్ గౌడ్స్, ఓన్లీ గౌడ్స్కి ఇచ్చాడు ఆయన, అంటే వాళ్ళ వృత్తి కాబట్టి. నువ్వు ఇప్పుడు బీసీ కాంట్రాక్టర్లలో బీసీ కాంట్రాక్టర్స్ ఉన్నారు, 42% రిజర్వేషన్ పెట్టు. రైట్. ఇప్పుడు పార్లమెంట్కి వదిలేయడానికేమో బిల్లులు పెడతావు, నీ చేతిలో ఉన్నది పెట్టవా నువ్వు? నీకేం ప్రేమ ఉంది బీసీల మీద? నువ్వు చెప్పినావు కదా 20,000 కోట్లు ఇస్తాను, ఈ బీసీ సప్లాన్ పెట్టు. నువ్వు చెప్పినా కదా బీసీ సప్లాన్ పెడతా అని. అవును సార్. ఎందుకు చేయవు? నీకు దళితుల మీద ప్రేమ ఉంటే, ఇవాళ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, నేను అధికారంలోకి రాగానే వాటి అన్నిటి మీద పట్టాలు ఇస్తా అన్నావు. పట్టాలు ఇవి మరి ఎవరు వద్దన్నాడు నిన్ను? ఇవేమన్నా డబ్బులు ఖర్చు అయ్యేటియా? పట్టాలు ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు అమ్ముకున్నాయని రెగ్యులరైజ్ చేస్తారు. అవును సార్. చేసినప్పుడు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి కదా. అవును సార్. నీకు డబ్బులే లేవు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ఆదాయం వచ్చేది ఎందుకు చేయవు? ఎవడు వద్దానండి నేను ఆదాయం వచ్చేది చేయకుండా? ఏ ఒక్క మంచి లక్షణం భూతార్థం పెట్టి వెతికినా కూడా రేవంత్ రెడ్డిలో కనపడుతుంది. సార్, ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ మస్తు అనే విధంగా డిజైన్ చేసినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆల్రెడీ కవిత గారు మాట్లాడినారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 13 లక్షల మహిళలకు, పెళ్ళై యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ మస్తు పేరుతో కేవలం డబ్బులు కాకుండా తులం బంగారం ఇస్తా అన్నది. దీనికి సంబంధించి ఏమంటారంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లేసి ఇవ్వము అని చెప్పి కూర్చున్నారు. అది వెనకడ సామెత ఉన్నది కదా, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. కాంగ్రెస్ విధానం అది. వాళ్ళకే అర్థం కావాలి ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో, ఇది నమ్మి ఎట్లయితే ఓట్లు వేసారో ఈ రేవంత్ రెడ్డి మీద, వాళ్ళ అభిప్రాయాలు ఏందో మీరు పోయి కనుక్కోవాలి ప్రజలలో. ఈ 15 నెలల్లో చాలా వరకు పెళ్లిళ్ళు జరుగుతాయి కదా సార్, అలా గరీబోలు జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రజలు మోసం చేసి ఓట్ల రూపంలో వేస్తారంట సార్, పడతాయా ఖచ్చితంగా? ఒక్కసారి నమ్మక ద్రోహం చేసినోడిని ఓట్లు వేయకపోవడమే కాదు, కనబడితే ముఖం మీద ఉమ్మేస్తారు, ఎంటబడి తరుముతారు, బట్టలు లాగులు కూడా తీస్తారు. నేను అసెంబ్లీలో చెప్పిండు కదా, ఈయన సెక్యూరిటీ లేకుండా జనంలోకి బొమ్మని బట్టలు కూడా తీసుకొడతారు, ఊకుంటారు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తిని
వాడు చావడానికి సిద్ధపడ్డాడు ఊకుంటాడా, గుర్తు పట్టుకొచ్చి దంచుతాడు. ఇప్పటికైనా నాకు అర్థం కావాలి, సెక్యూరిటీ లేకుండా బొమ్మల జనం లోపలికి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో అర్థమవుతుంది. అలాగే చదువుకున్న అమ్మాయిలకి స్కూటీ అని కూడా చెప్పినారు కదా సార్, ఈ దీనికి సంబంధించి సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ వచ్చారు. మంచిదే, భ్రమలు తొలగిపోవాలి. నిరుద్యోగ యువకులకు కూడా భ్రమలు తొలగిపోవాలి. వాళ్ళ ఒంటి మీదనే లాఠీలు ఆడించిండు. గ్రూప్ 1 పరీక్షకు రెడీ అయిపోయేటోళ్ళ మీద అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేయించాడు. వాళ్ళే కదా బస్సులలో పోయి తల్లిదండ్రులకు లేదురా మాకు కేసీఆర్ పెన్షన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా చేస్తున్నాడు, నీళ్ళు ఇచ్చిండు పొలాలకు, మేము ఆయనకే ఓటెత్తామంటే మేము మీ భవిష్యత్తు అయిపోయింది, మాది ఎదిగే తరం, మా భవిష్యత్తు కోసం మీరు ఆయనకు ఓటేయకండి, ఎందుకంటే ఆయన మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అబద్ధాలు నమ్మి నిరుద్యోగ యువకులు బస్సులు వేసుకొని పోయి ఊరూర తల్లిదండ్రుల మనసు మార్చారు. వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు అడగండి వాళ్ళను. మీ వల్లనే కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ఎట్లాంటి వాడిని దించారు, ఎట్లాంటి వాడిని పెట్టుకున్నారు. ఇప్పటికీ నమ్మిస్తున్నాడు 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని. అలా నోటిఫికేషన్లు ఈయన కొత్తగా ఇచ్చింది 6,000 ఉద్యోగాలకు. మిగతా అన్ని కేసీఆర్ ఖాతాలో పడతాయి అవి, కానీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తారు, అబద్ధం ఏదైనా చెప్తారు. కొంతమంది మన తెలంగాణలో కూడా ఆవేశపరులైన జనం ఉంటారు మన దానిలో. గద్దెగిరిందంటే వాడు ఇంటికి పోయి పెళ్ళంతో ఎద్దెగిరిందని చెప్తాడు. అట్లాంటి మూర్ఖులంత కాలం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు అబద్ధాలు ప్రచారం అయితేనే ఉంటాయి. ఈ మూర్ఖత్వం వదులుకోవాలి జనం. ఈ నిరుద్యోగ యువకులకు నేను చెప్తున్నాను సార్, మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే మళ్ళీ బస్సులు వేసుకొని పోయి మేము తప్పు చేసినామని మీ తల్లిదండ్రులను క్షమాపణ అడగండి. ఊరూరు పోయి మీరే కదా, మీరు చేసిన ద్రోహమే కదా ఇది. మీరు అంతే ఎడ్యుకేటెడ్స్. ఆ 9.5 ఏళ్ళల్లో జనాభాకు ప్రపోర్షనేట్గా వచ్చే ఉద్యోగాల విషయంలో ఏ రాష్ట్రం భారతదేశంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. సరే వాళ్ళు చెప్పుకోవడంలో విఫలమైనలు, మీరు అర్థం చేసుకోవడంలో విఫలమైనలు. మీరే పోయి మీ తల్లిదండ్రుల మనసు మార్చి ఓట్లు వేయించారు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయ్యి ఉంటే మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల క్షమాపణని చెప్పండి. ఓ దరిద్రుని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము, మాదే తప్పు అని చెప్పండి. మీ నిజాయితీ అక్కడ, మీ చిత్తశుద్ధి అనేది మీ తల్లిదండ్రులు గ్రహిస్తారు. మీరు చేసిన తప్పు కాదా ఇది? లేకుంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఇంత దౌర్భాగ్యంగా ఉండేదా కేసీఆర్ పాలన? వాళ్ళు చేసిన తప్పు. 70,000 కోట్లు ఆదాయం తగ్గిందని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాదబ్బా. ఎవడన్నా కొన్ని మనసులో పెట్టుకుంటారు, కొన్ని బయటికి చెప్తారు. చేతగాంతనాన్ని బయటికి చెప్పే మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నీ నోటి దూలతోని రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుల పాలైనాము, మా దగ్గర రూపాయి లేదంటే పరిశ్రమలు పెడతారు ఎవడన్నా వచ్చి? రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుందా? రియల్ ఎస్టేట్ విలువ తగ్గడానికి ఇట్లాంటి నోటి మాటలతో పాటు హైడ్రా, మూసీ లాంటి అనవసరమైన అన్ని టేకప్ చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ జీరో చేస్తాం. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏమనుకున్నా అంటే, ఈ దరిద్రునికి వేరే ఏం తెలియదు, కనీసం రియల్ ఎస్టేట్ అన్న 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆ రియల్ ఎస్టేట్ అన్న బాగుపడుతుందేమో, తింటే తినని, కబ్జాలు చేయని, కానీ రియల్ ఎస్టేట్ అన్న బాగుపడుతుందేమో అని అనుకున్నా. ఇలా ఎంతమంది పొట్టలు కొట్టిండంటే రోడ్ల మీద తిరిగే ప్రతి ముగ్గురులో ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు హైదరాబాద్ సిటీలో. లక్షలాది మంది నిరుద్యోగ యువత రియల్ ఎస్టేట్లో వెతుక్కుంటున్నారు వాళ్ళ ఆదాయాన్ని. అవును సార్, వాళ్ళ పొట్ట మీద కూడా సర్వనాశనం చేసినావు కదా సార్. దాంతో కూడా ముఖ్యంగా ఇతర ట్రేడర్స్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ల పైన ఎఫెక్ట్ పడిందనే చాలా మంది చెప్తున్నాం. ఎట్లా పడుతుంది అంటే, ఇప్పుడు ప్రజలకు పెన్షన్స్ కరెక్ట్ టైంలో ఇచ్చినట్టయితే, ఈయన ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టయితే డబ్బు ఎక్కువగా చెల్లమని అవుతుంది. ఎవడు కూడా డబ్బు తీసుకుపోయి బ్యాంకులను లేకుంటే ఇంట్లో డబ్బాలలో పెట్టుకోరు. వాళ్ళు మార్కెట్లోకి వచ్చి ఏదో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. ఇప్పుడు అదే డబ్బు ఒకసారి జిఎస్టీ అవుతుంది. నువ్వు మార్కెట్లో పోయేదన్నా కొన్నాక మళ్ళీ అతను ఎక్కడనో పెట్టుబడి పెడతాడు కదా, షాప్ అతను వస్తువులు కొనడానికి, రెండోసారి జిఎస్టీ అవుతుంది. కస్టమర్ పోయి మళ్ళీ కొంటాడు, మళ్ళీ జిఎస్టీ అవుతుంది. అంటే ఎన్నోసార్లు జిఎస్టీ అదే సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా ఆదాయం మనకు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మనీ సర్క్యులేషన్ లేకపోవడం. మనీ సర్క్యులేషన్ ఎందుకు లేదు అని అంటే 75,000 కోట్లు వెనుకకు పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రియల్ ఎస్టేట్లో ఆదాయం లేదు, రిజిస్ట్రేషన్ ఆదాయాలు పోయినాయి. రిజిస్ట్రేషన్ ఆదాయం పోవడం వల్ల గవర్నమెంట్కి లాస్, రిజిస్ట్రేషన్లు లేకపోవడం వల్ల, రియల్ ఎస్టేట్లో మూవ్మెంట్ లేకపోవడం వల్ల నిరుద్యోగులకు లాస్. వాడు తినడానికి తిండికి లేదు, వాడు బయటకు వచ్చి సిగరెట్లు కొంటాడా? కొనలేడు కదా. మరి మనీ సర్క్యులేషన్లోకి తీసుకురావాలి కదా. ఎంతసేపు తాగుబోతుల మీదనే ఆధారపడితే ప్రభుత్వం నడుస్తుందా?
ఆయన పరిపాలన చేయడం రాదు. ఏం చేస్తాం, ఇంకో 2-3 ఏళ్ళు మనం నెత్తిన పెట్టుకున్నందుకు భరించాల్సి వస్తుంది. ఇప్పటికి 10 ఏళ్ళు వెనుకోపోయింది తెలంగాణ. మళ్ళీ సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్నది రేవంత్ రెడ్డి, దాన్ని పొయ్యిలో పడేస్తుంది. సార్ ఒక హాట్ టాపిక్ ఏంటంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి కొద్దిమంది ప్రెస్ మిత్రులతో మాట్లాడినాడు. ఆయన ఒక ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ బై ఎలక్షన్స్ వస్తాయి రాష్ట్రంలో అంటే వస్తే గీస్తే సిరిసిల్లలు వస్తాయి కేటీఆర్ సూసైడ్ చేసుకుంటే అని. ఇప్పుడు తాజాగా కేసీఆర్ స్టేచరు మార్చురి అనే డైలాగ్ కూడా మనం విన్నాం. సార్ రేవంత్ రెడ్డి చాతగానోడే అవతల వాళ్ళు చావాలని కోరుకుంటాడు. ఎవరైనా ఇంతకుముందు ఇట్లాంటి ముఖ్యమంత్రులు మీరు చూసిందా? ప్రతిపక్ష నాయకులు చావు, ఎమ్మెల్యేల చావు కోరుకునేటోడు అని ఉంటాడా? అంటే ఈయన హాస్పిటల్ పోయి యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించింది మనస్ఫూర్తిగా సావాలని కోరుకున్నాడా? నటించండి ఆ రోజు అనేది అర్థమవుతుంది. అందుకే అసహ్యం అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు వింటుంటే. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి, పార్టీ మారిన్లు 9-10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ గురించి విలేకరు ప్రశ్నలు అడిగితే ఇట్లాంటి సమాధానాలు. మొత్తం కాంగ్రెస్ను పాతాళాన్ని దిగదారుస్తున్నాడు. ఈయన వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మళ్ళీ గెలవకుండా అయిపోయింది. ఒక వీడియో కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతుంది సార్. ఏమని? గతంలో రాజకీయాలు ఏ విధంగా ఉండే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు ఉన్నప్పుడు 2014 తర్వాత నేను పోదాం అనుకుంటున్నా ఇంటికి, జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్దాం అనుకుంటున్నా. బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్తే బాగుంటుంది, అయిపోయినాక వెళ్ళి ఆయన ఏది పెడతా తింటా, అన్నము పప్పుచారు ఏది పెడతా తింటా పచ్చిపులుసు అని కేసీఆర్ మాట్లాడడం, జానారెడ్డి గారు నవ్వడం. అప్పుడు అసెంబ్లీలో ఇలాంటి హుందాతనంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. జానారెడ్డి చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా తెలివికలవాడు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కూడా ఆయన ఉపాధ్యాయుడు. ఇట్లా రేవంత్ రెడ్డి లాగా ఎందుకుంటాడు? ఆయన నేర్చుకోవాలి కదా, జానారెడ్డి లాంటి వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోవాలి. సీఎం కాగానే గొప్ప అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. అదేదో అనుకోకుండా వచ్చింది. ఇక ఇదే ఆఖరి ఛాన్స్ ఆయనకు. మళ్ళీ ఆయన జన్మలో ఎమ్మెల్యే కూడా గెలవాడు రేవంత్ రెడ్డి. అవకాశం లేదు. ఖచ్చితంగా ఓటుకు ₹1,00,000 ఇచ్చినా ప్రజలు ఓట్లేరు ఆయనకి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కాడు. ఎందుకంటే పూర్తిగా దిగదార్చుకున్నాడు, ఆయన విలువను పూర్తిగా దిగదార్చుకున్నాడు. కేసీఆర్ జాతిపిత కాదు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వాళ్ళకి వాళ్ళ జాతిపిత, వాళ్ళ జాతిపితలు, కేసీఆర్ కాదు అని చెప్పేసి. అంటే ఆయన ఆక్రోశాన్ని, ఆయన కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని, కేసీఆర్నే మార్చరికి పోవాలనుకునేటోడు ఇట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు? ప్రతిపక్ష నాయకుడు అనే కనీస గౌరవం మర్యాదలు కూడా పాటించట్లేదు కదా ఆయన, అట్లే మాట్లాడతాడు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ తెలంగాణ సమాజము అత్యంత ఆయన జాతిపితనా కాదా, జాతిపితకు పారామీటర్స్ ఏం లేవు. ఒకసారి ఒక 10th క్లాస్ హై స్కూల్ అమ్మాయి భారతదేశ హోంమంత్రికి లెటర్ రాసింది, గాంధీ మహాత్మునికి జాతిపిత ఎవరిచ్చారు? వాళ్ళ రికార్డ్స్ అన్నిటికీ ఎవరు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రజలే అట్లా మనస్ఫూర్తిగా ఆయన జాతిపితగా గౌరవించుకున్నారు అని చెప్పారు. రైట్. అంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకపోయినా, జీవో ఇవ్వకపోయినా ప్రజలు ఆయన జాతిపితం చేశారు. కేసీఆర్ కూడా అంతే. ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఈరోజు వరకు కోట్లాది ప్రజల దుఃఖాన్ని తుడిచినవాడు, లక్షలాది ఎకరాలు ఎండిపోయిన వాటికి జలధారలను నడిపించి పసిడి పంటలను పండించినవాడు, అడుగడుగున నెత్తురు దారాలు చిందే నక్సలైట్ ఉద్యమంలో ఇవాళ హరిత వనాలను మొలిపించినవాడు కేసీఆర్. లాస్ట్ 9.5 years ఎక్కడ ఎన్కౌంటర్స్ కాదు, ఒక్క ఎన్కౌంటర్ అయింది, అది కూడా దిశ సార్ వరంగల్లో. అంటే ఎన్కౌంటర్ అంటే ఇది నక్సలైట్ ఎన్కౌంటర్ ఓన్లీ. ఇంకో 2 ఎన్కౌంటర్స్ దిశది ఒకటి, తర్వాత ముస్లిం ఒక అతను వరంగల్ నుంచి జైలు నుంచి తీసుకొస్తుంటే రహీము అని వేరేదో అదొకటి. ఈ 2 ఎన్కౌంటర్స్ వేరు. నక్సలైట్ల విషయంలో ఒకటే ఎన్కౌంటర్ జరిగింది. అనుకోకుండా ఆ రోజు కేసీఆర్ కూడా తెలంగాణలో లేడు, భారతదేశంలో కూడా లేడు ఆ రోజు. ఓకే, ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు జరిగింది అది, చైనా పోయినప్పుడు. బట్ ఏది ఏమైనా కూడా ఆ ఒక్కటే మొదటిది, ఆ ఒక్కటే లాస్ట్ 9 ఏళ్లలో ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు, ఎక్కడ నక్సలైట్ వైలెన్స్ జరగలేదు, ఎక్కడ మత కల్లోలాలు జరగలేదు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల హింస కూడా జరగలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే మళ్ళీ మొదలైనవి. ఎన్ని ఎన్కౌంటర్స్ అయినాయి రేవంత్ రెడ్డి వచ్చా. అంటే హిందూ దేవాలయాలపై దాడులు ఇది కావాలని ఏమైనా జరిపిస్తున్నారంటారా? అది అట్లా ఉంచుదాం. కేసీఆర్ విషయంలో జాతిపిత అని ఎందుకు ప్రజలు గౌరవిస్తారు? జాతిపిత అన్నా, లేకుంటే తెలంగాణకు దుఃఖం దుడిచిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా. ఇప్పుడు వెనకటి పెద్ద మనుషులేమో బుద్ధి తక్కువై తెలంగాణను ఆంధ్రతో కలపడానికి సంతకాలు పెట్టారు. దాన్ని విడిపించడానికి వేలాది మంది త్యాగాలు చేశారు. నక్సలైట్ ఉద్యమమే రాకపోవు కదా 69లో తెలంగాణ ఇచ్చినట్టయితే. మరి అటువంటి ఒక నెత్తురోలికే నేలను ఇలా హరిత వనాలు మొలిపించింది కేసీఆర్ అయినప్పుడు ప్రజలు అక్కున చేర్చుకుంటారు కదా.
గౌరవిస్తారు కదా. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ను గౌరవించాలి. 4.5 కోట్ల మంది ప్రజల్లో ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. నేను అనుకుంటే ఆయన భార్య పిల్లలు కూడా గౌరవిస్తారు కేసీఆర్, ఓ తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఎందుకంటే ఆ తెలంగాణ చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు కదా. వాళ్ళు కూడా రోజు కృతజ్ఞత చెప్తారేమో, మా ఆయన ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్రాన్ని సాధించడం కేసీఆర్ అని. వాస్తవంగా ఆప్షన్ ఉండకపోతుంది కదా సార్. ఎక్కడుండేది? ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు అంటే దానికి కారణం కేసీఆర్ కాదు. ఇదే కేసీఆర్ వెనకాల అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూసేది కదా. తెలంగాణ భవన్ ముందర పోర్టికోలో ఇటువాడు తిరుక్కుంటా ఇదే రేవంత్ రెడ్డి కాదు. హరీష్ రావు కార్ల ముందు డ్యాన్సులు చేసిన వ్యక్తి కాదు, గోడల మీద వాల్ రైటింగ్ రాసిన వ్యక్తి కాదు. అన్నీ మర్చిపోతే ఎట్లా ముఖ్యమంత్రి కాగానే? అంటే ఇదే ఫైనలా? రేవంత్ రెడ్డి 55 ఏళ్ళకే జీవితం అంతం అవుతుందా? మరి నెక్స్ట్ పరిపాలన అంతా ఎవరిది, ఎట్లా నడుస్తుంది ఆయన చూడా? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. వాళ్ళ కేసీఆర్ కూడా అదే రాగద్వేషాలను పక్కకు పెడితే రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది? ఆయన స్కాములు చేశారు అన్నారు. 14 నెలల నుంచి ఒక్క ఆధారం తీయలేకపోయారు. బట్ నీ పట్టుకోవాలంటే కేసీఆర్కి 5 నిమిషాలు పట్టదు. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి అయితే మాత్రం ప్రజలు ఊకోరు. సార్, విజయశాంతిని ఆమె అడగలేదు, హైకమాండ్ ఆమెను రంగంలోకి దించింది. తెలంగాణ ఉద్యమం టైంలో ఆమె కీలకంగా ఉంది, బిల్లు పాస్ అయ్యే టైంకి ఆమె పార్లమెంట్లో ఉంది. దీనికి సంబంధించి ఆమె హోంమంత్రి చేయడానికి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చినారని తెలుస్తుంది. ఏమో వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు తెలియదు. అంటే వాస్తవానికి ఒక లేడీ ఫైటర్స్ లేరు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం అబ్బా. ఎక్కడ ఉన్న అభిషేక్ సింగ్ని తీసుకొచ్చి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించారు. ఆయన కోసం అని కేశవరావు రిజైన్ చేయించారు. అది ఆ పార్టీ అటువంటి పార్టీ ఎవరినైనా తీసుకొస్తారు, ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. అసలు విజయశాంతి చరిత్ర చూస్తే ఆమె, నాకు తెలిసినంత వరకు ఆమె బీసీ కాదు, ఆమె తెలంగాణలో పుట్టలేదు. వరంగల్లో పుట్టిందంటారు కదా సార్, తమిళనాడులో పెరిగింది. మీ ద్వారా ఆమె చరిత్ర అంతా నేను చెప్తాను. ఎందుకంటే ఆమెది నాది ఒకటే నియోజకవర్గం. ఆమె ఏదైతే లేదు, ఆమె క్లెయిమ్ చేసే రామన్నగూడెం ములుగు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. నాది ములుగు కాన్స్టిట్యున్సీ, ఆమెది ములుగు కాన్స్టిట్యున్సీ. సీతక్క అక్కడ మంత్రి. ఇప్పుడు ఆమె పుట్టక ముందే 15 ఏళ్ళ కింద వాళ్ళ తల్లులు 3 అక్కజెల్లెళ్ళు. విజయశాంతి అమ్మ పేరు ఆండాలు, వాళ్ళ చిన్నమ్మ విజయలలిత, ఇంకో చిన్నమ్మ విజయ, వాళ్ళ తండ్రి పేరు అవతారం, వాళ్ళ మేనమామ నరసింహమూర్తి. ఎవరు? ఆ 3 అక్కజెల్లెళ్ళ వీళ్ళ అమ్మలు. వీళ్ళ అమ్మల తండ్రి అవతారం. వాళ్ళు శ్రీ వైష్ణవులు. వాళ్ళ తల్లి రాజ్పూత్ మానసాబాయి. ఆ అవతారం అన్న ఆయన కాశీకి, ఆయన శ్రీ వైష్ణవుడు కాబట్టి కాశీకి పోయాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడ ఈమె పరిచయం అయింది మానసాబాయి. ఆమెతోని మ్యారేజ్ చేసుకొని ఆమె తీసుకొచ్చుకున్నాడు వరంగల్కి రాలే, వాళ్ళ ఆంధ్ర. అయితే వరంగల్లో భూములు బాగున్నాయి, పంటలు బాగా పండుతాయి అని చెప్తే గోదావరి దాటి భద్రాచలం దగ్గర గోదావరి దాటి వచ్చిండు. రామన్నగూడానికి అవతల వైపు భద్రాచలం తాలూకా వచ్చి ఇక్కడ భూములు బాగున్నాయి, మిర్చి పండించవచ్చు అని నిజాం పీరియడ్లో 1920s అప్పుడు అక్కడ భూములు కొని అక్కడ వ్యవసాయం మొదలు పెట్టిండు. నిజాం పట్టాలు ఇచ్చినప్పుడు పెద్ద వ్యవసాయం చేసే వాళ్ళు లేకుండ్రి. ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, ఆయన పోలీస్ యాక్షన్ కంటే ముందు ఆయన రజాకార్లను సపోర్ట్ చేశాడు. రజాకార్లను సపోర్ట్ చేస్తే కాసిం రజ్వీ వాళ్ళని సపోర్ట్ చేస్తే పోలీస్ యాక్షన్ జరగంగానే ఈయన తీసుకుపోయిండు, జైలు పడేసి. ఆ జైల్లో పోయిన తర్వాత ఆయన ఏమండి ఎవరు తెలియదు. ఆయన జైలు పోయిన తర్వాత వీళ్ళు చిన్నపిల్లలు. విజయలలిత అప్పుడే పుట్టింది 49లో. వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నాడు. వీళ్ళ తల్లులు 3 కూడా చిన్నపిల్లలు. ఆ టైంలో వాళ్ళ తల్లి ఏం చేసింది, మానసాబాయి వీళ్ళని తీసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత విజయలలితను సినిమాలలో పోయింది. విజయవాడలో ఉండే ఒక రెడ్డి గారితో వీళ్ళ ఆండాల్ గారికి పెళ్ళైందో మరి సహజీవనం చేశారో మనకు తెలియదు. అప్పుడు పుట్టింది విజయశాంతి విజయనగరంలో. అక్కడ మద్రాసులో పుట్టింది. తమిళనాడు. మీరు వికీపీడియాలోకి వెళ్ళండి, వరంగల్లో మద్రాసులో పుట్టిందని ఉంటుంది. మద్రాసులో పుట్టింది ఆమె. ఎందుకంటే 1949-50లో వాళ్ళు వరంగల్ వదిలిపెట్టిపోయిండు. అప్పుడు వాళ్ళ తల్లి చిన్నపిల్ల. విజయలలిత అప్పుడే పుట్టింది. విజయలలిత అక్క ఎంత ఉంటుంది? విజయలలిత అప్పుడే పుట్టిందంటే ఆ 49 బార్న్ విజయలలిత. ఆండాలు కొంచెం ముందు పుట్టి ఉంటుంది, 4 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ ముందు 45-44 ఉండొచ్చు. ఈమె 65లో పుట్టింది. ఈమె 65లో పుట్టింది. 20 ఏళ్ళు ఉంటుంది వాళ్ళ అమ్మ అప్పుడు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 15 ఏళ్ళలో పుట్టింది విజయశాంతి. ఆమె నన్ను వచ్చిందా రామన్న కూడా? ఏదో అప్పుడు ఇన్నయ్య గారు, జగ్గారెడ్డి వీళ్ళంతా ఆమెను తెలంగాణ తల్లి
పార్టీ పెట్టించినాక సో అప్పుడు పార్టీ పెట్టడానికి ఆమెకు ఉందా సార్ తెలంగాణ? నేను ఏమంటున్నా, ఏ ప్రాంతం వాళ్ళైనా తెలంగాణ కోసం రావచ్చు, పార్టీ పెట్టవచ్చు. మ్మ్. కానీ ఆమె తెలంగాణలో పుట్టలేదు. వాళ్ళ తల్లే చిన్నపిల్ల ఉన్నప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది. ఇక తర్వాత వాళ్ళ మామ నరసింహమూర్తి అని ఉండేవాడు, ఈ విజయశాంతి మామ. ఓకే. ఆయన ఏమైందో తర్వాత ఎవరికి తెలియదు. ఆయన కొంతకాలం పాటు ఏదో వ్యాపారం చేసుకున్నాడు, తర్వాత ఏమైందో ఆయన కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం నేను మీ ద్వారా విజయశాంతి పూర్వోత్తరాలని మీకు చెప్పాను. ప్రజలకు చెప్తున్నారు. నాకేమి ఆమె పట్ల అగౌరవం లేదు. మ్మ్. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా నేను వ్యతిరేకించాను. ఎందుకు వ్యతిరేకించానంటే అదే పార్టీ ఇష్టం. అభిషేక్ సింఘికి రాజ్యసభ ఇచ్చినప్పుడు తెలుగు పిల్ల కదా ఆమె. తర్వాత టీఆర్ఎస్ లో ఉండి ఆమె పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడింది. ఆమెకు అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ ఆమెను బీసీ అనో లేకుంటే తెలంగాణ కోటాలు ఇచ్చినానో ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బీసీ కాదంటారా? నీకు అన్ని చెప్పాను. అవును సార్. వాళ్ళ అమ్మమ్మేమో రాజ్పూత్ బొందిలోళ్ళు అంటాం మన దగ్గర. వాళ్ళ తాత ఏమో మదర్ తండ్రి ఏమో శ్రీ వైష్ణవుడు, భర్త ఏమో చౌదరి, ఆమె తండ్రి ఏమో రెడ్డి. నాకు తెలిసినంత వరకు కరెక్ట్ చేయాలి ఆమె. నాకు తెలిసినంత వరకు ఆండాల్ గారికి ఓ రెడ్డి గారితో సహజీవనమో లేకపోతే పెళ్ళో జరిగింది. మనకు దాని గురించి చెప్పే ఇది లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నారో లేదనేది నాకైతే తెలియదు, ఐడియా లేదు. బట్ ఏది ఏమైనా కూడా మరి ఇటువంటి ఉన్నప్పుడు బీసీ ఎట్లయితుంది ఆమె? కాబట్టి బీసీ కోటాల తెలంగాణ కోటా అని అనాల్సిన అవసరం లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్నే ఎక్కడి పట్టుకొచ్చి రాజ్యసభ ఇచ్చింది. ఈమె సినిమా హీరోయిన్గా ఎదిగినాక సార్, ఎదిగిన తర్వాత ఆమెకు తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పట్ల ప్రేమ ఎందుకు అట్లా పుట్టిందంటారు? ఒక్కటి ఏంటంటే వాళ్ళ మదరు వరంగల్లో పుట్టింది, రామన్నగూడెంలో. అవును. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ గాలి, తెలంగాణ నీళ్లు వాళ్ళ అమ్మ తాగింది, పీల్చింది. ఓకే. కాబట్టి ఆ తెలంగాణ ఓన్ చేసుకోవడంలో తప్పేం లేదు. రైట్. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా తెలంగాణ కోసం వచ్చి పనిచేస్తాం అన్నలో హక్కునే తెరుచుకుంటుంది తెలంగాణ. నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి దూరం కొట్టదు అన్నారు కదా సార్. వైఎస్ షర్మిల అన్నారు కదా. షర్మిల నేనేం అనలేదు, మీరు కాదు సార్. తెలంగాణ సమాజం. షర్మిల పుట్టిందే హైదరాబాద్ చెప్తుంది, కానీ ఇక్కడ అబ్బాయినే చేసుకున్నది కదా. నేను అనేది ఎప్పుడు కూడా ఆ పారామీటర్లలో మనం వ్యతిరేకించద్దు అంటున్నాను. టీఆర్ఎస్ చేసినా తప్పే అది. విజయశాంతిని గౌరవించాల్సింది, ఎందుకంటే మంచి లీడ్ రోల్స్తోని చాలా మందిని చైతన్యం చేసే టి కృష్ణ దర్శకుని దగ్గర కర్తవ్యం లాంటి సినిమాలలో ఒక మహిళలకు ఆదర్శవంతమైన పాత్రలు, లేడీ సూపర్ స్టార్, అట్లా డెఫినెట్ గా ఆమె ఒక నటిగా అందరూ అభిమానిస్తారు. తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ చేసింది కదా. తెలంగాణ మెదక్ నుంచి ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఉంది కదా ఆమె. అంతమందికి తెలంగాణ తల్లి పార్టీ పెట్టింది కదా సార్. పెట్టింది అప్పుడు జరిగినటువంటి చేసింది కదా. అవును సార్. పార్టీ 2005లో పెట్టినప్పుడు నాకు బాగా గుర్తుంది. అంటే టెంట్ కింద ఆమె స్టేజ్ అవన్నీ ఏం లేవు, టెంట్ కింద పెట్టింది. చాలా కష్టపడ్డది. తెలంగాణ అంతా తిరగాలనుకున్నది. కొన్ని గ్రామాలు కొన్ని మీటింగ్ లో పోయింది. తెలంగాణ జరిగిన అన్యాయాలను గొంతెత్తింది. అయితే ఎట్ ఏ టైం అప్పుడు దేవేందర్ గౌడ్ ఓదిక్కు, చిరంజీవి ఓదిక్కు ఇట్లా ఉంటే బాగుండదు, మీరు రాండమ్మా మా పార్టీలో కానీ కేసీఆర్ ఆహ్వానించి మెర్జ్ చేసుకున్నాడు. విజయశాంతిని తెలంగాణ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆమెను బీసీగా క్లెయిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ విజయశాంతి చరిత్ర తెలవాలి కాబట్టి చెప్పాను. హోంమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా సార్? వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నప్పుడు విజయశాంతికి ఎందుకు ఉండదు? కాంగ్రెస్ లో ఇలాంటి మహిళా నాయకురాలు లేరు ఫైట్ చేయడంలో అనేది ఆమె తెర మీకు తీసుకొస్తున్నారు. ఉపయోగించుకుంటే రేవంత్ రెడ్డి మన విజయశాంతి ఒక వెపన్ అవుతుంది కాంగ్రెస్. రైట్. పర్ఫెక్ట్ వెపన్ అవుతుంది. ప్రజాదరణ ఉంటుంది, అభినేత్రి కాబట్టి జనంలో ఆమెకు ఆదరణ ఉంటుంది, ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు 2 తెలుగు రాష్ట్రాల్లో. తప్పేం లేదు. మంచి విషయాలు మా సిసిటీవీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్.